నిజం లలిత, చాలా ఆరోగ్యం ఉంటుంది. అవునా? ఎందుకు నవ్వుతున్నావే? ఆరోగ్య సూత్రాలు లలిత అవన్నీ. నీ ఆరోగ్య సూత్రాల కొండ మీద పెట్టుకోపోయి. అది పప్పు తాలింపు లేనప్పుడు ఉత్త తాలింపు తినలేము, రెండిని కలపాలా, అప్పుడు వస్తుంది మజా. మజా. గంగబాయల కూర పప్పు రెడీ అయిపోయింది. చూసారా వ్యూవర్స్, ఎంత బాగుందో. చూడటానికి కూడా తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఒంటికి కూడా చలవ అనమాట. సమ్మర్ లో అందరూ చేసుకుని తినండి. సమ్మర్ లో ఇలాంటి ఫుడ్ తింటే మనకి కొంచెం బాడీ కూడా కూల్ గా ఉంటుంది. గంగబాయల కూర అంటే బావగారు ఏమో చేయబోతున్నారు ఏంటి మా కోసం? నీకోసం ఈరోజు సమ్మర్ స్పెషల్ పప్పు, మైసూరు పప్పు, గంగబాయల కూర. ఇది వినడానికి గంగబాయల కూర గంగబాయల కూర స్టోరీ తెలుసా నీకు? నాకేం తెలియదు కానీ ఫస్ట్ అయితే అసలు పులిపిల్ల సండే రోజు గంగబాయల కూర పప్పు చేయడం ఏంటనేది నాకు అంతుపట్టట్లా. ఇప్పుడు రోజు నాన్ వెజ్ తినడం కాదు, అప్పుడప్పుడు వెజ్ కూడా తింటుండాలా. అవునా? తింటే బాడీకి అన్ని రకాల విటమిన్స్ తగులుతాయి. యాక్చువల్లీ ఏంటంటే ఈ సమ్మర్ స్పెషల్ ఇది. మన నాయనమ్మలు, అమ్మమ్మలు, మా అమ్మ వాళ్ళు గాని వీళ్ళంతా సమ్మర్ లో స్పెషల్ గా మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉండడానికి ఈ గంగబాయల కూరని బాగా తినేవాళ్ళు. మరి గంగబాయల కూర ఎలా ఉంటుందో చూపిస్తావా? ఈ రోజుల్లో వాళ్ళకైతే గంగబాయల కూర ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. నాకు తెలిసి అయితే యాక్చువల్లీ ఇది బాయిలు ఉంటాయి కదా, అక్కడ పెరుగుతుంది చలవ కూడా చాలా బాడీ చలవ. మనం ప్రతి ఇయర్ ఇంతకుముందు అమ్మమ్మలు, నాయనమ్మలు వాళ్ళు దీన్ని బాగా కన్స్యూమ్ చేసేవాళ్ళు. సో మనం కూడా ఇది కన్స్యూమ్ చేద్దామని నీకోసం స్పెషల్ గా ఈ రోజు నీకోసం కాకపోతే ఇంట్లో ఎవరున్నారు చేయడానికి, నీకోసం నేను చేస్తున్నా. చూడు. ఓకే, నాకైతే ఇది వండర్ అన్నమాట. ఏంటంటే సండే రోజు మన ఇంట్లో సీక్రెట్ ఏంటంటే ఆల్రెడీ చికెన్ ఉంది. చికెన్ తోటి మళ్ళీ ఇది పప్పు, ఇది ఎక్స్ట్రా. ఓకే, ఏ పప్పు తీసుకుంటున్నారు? ఎర్రపప్పు. దీన్ని మైసూర్ పప్పు అంటారు. దీన్ని మనము మంచిగా కడుక్కొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ఒక సూప్ లాంటి ఇది జిగురు లాంటిది వస్తుంది. దాన్ని పారబోసిన తర్వాత మనం దీన్ని వండుకోవాలన్నమాట. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఎర్రపప్పు వేసుకోవాలి. నేనేమో నీకు అసిస్టెంట్. అవును, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది మనం క్యాల్కులేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం దీన్ని వాష్ చేద్దాము. ఇప్పుడు వాష్ చేద్దాం. ఇప్పుడైతే పప్పు పెట్టేసాం కదా, కడిగేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. కుక్కర్ అవసరం లేదు, ఎందుకంటే మైసూర్ పప్పు కాబట్టి చాలా జల్దీగా ఉడుకుద్ది, తొందరగా ఉడుకుద్ది. కొంచెం పసుపు వేసా, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కందిపప్పు అయితేనేమో తొందర ఉడకదు కాబట్టి మనము కుక్కర్ లో పెట్టుకుంటాం కదా. అయితే ఈ పప్పు చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు, చిన్నప్పుడు ఏం కాదు, పెద్దగా అయినాకనే ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య చేసేది, చాలా బాగుండేది టేస్ట్. కానీ అది అత్తయ్య చేసిందో చంద్రకళ అక్క చేసిందో తెలియదు కానీ సూపర్ టేస్ట్ ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న చిట్కాలతోటి ఈ రోజు మనం గంగబాయల కూర పప్పు చేస్తున్నాం. ఎక్కువ ఎర్రపప్పే చేసేది అత్తయ్య, చాలా టేస్ట్ ఉండేది అన్నమాట. ఆమె కూడా తాలింపు నల్లగా మార్చేది, అదే ఇప్పుడు నేను ఫాలో అయిపోతున్నా. చాలా బాగుండేది. ఈ పప్పుతో చారు కూడా చేసేది అత్తయ్య, పచ్చిమిరపకాయలు వేసి మస్తు ఉండేది. అన్ని మెమరీస్ ఇక్కడికి పోయినాయో ఏమో. మూత పెట్టేసేది. అన్ని కట్ చేస్తున్నావా? అన్ని కట్ చేస్తున్నా. మనం ఇప్పుడు పప్పుని మంట మీద పెట్టాము, పొయ్యి మీద పెట్టాం కాబట్టి ఇప్పుడు అన్ని కట్ చేస్తున్నా. చెప్పు. ఇప్పుడు అత్తయ్య ఈ వీడియో చూసింది అనుకో, ఏంది నా కొడుకుతో రోజు వంటలు చేపిస్తున్నావా అని ఎంత గొడవ చేసేదో అసలు. అమ్మో, ఇన్ని వంటలు, కానీ ఎంత ప్రేమో కదా కొడుకులు అంటే. కోడళ్ళని అయితే తిట్టదు కానీ కొడుకుల్ని మాత్రం అస్సలు ఒక్క మాట కూడా అనలేకపోయేది. నిజంగా వంటలు చేస్తుంటే ఇప్పుడు నన్ను చాలా తిట్టుకునేది చూస్తే. అయినా ఆల్రెడీ పైనుండి చూస్తున్నానులే.
వీడియోస్ అలా చేయమని బాగా ఎంకరేజ్ చేసేది. వాళ్ళు నన్ను జెమినీ న్యూస్ కి న్యూస్ రీడింగ్ కి పంపించినప్పుడు ఇంటికి వచ్చి ఉండటం, అన్ని హెల్ప్ చేయటం గానీ చాలా. మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ సెలక్షన్ లో మంచి పార్టిసిపేట్ చేసి బాగా ప్రోగ్రామ్ చేసావు జీ తెలుగులో. అవును, అసలు అప్పుడు కూడా వచ్చి మంచి హెల్ప్ చేసింది కదా. అవును, చాలా. అంతెందుకు నువ్వు బ్యూటిషియన్ నేర్చుకోవడానికి, బ్యూటీ పార్లర్ నేర్చుకోవడానికి పోయినప్పుడు చాలా తనే మమ్మల్ని చూసుకున్నా. చాలా అమ్మ అంటే అమ్మాయి, అమ్మ పైనుంచి ఆల్రెడీ దీవిస్తుంది అందరి కొడుకుల్ని, 5 కొడుకుల్ని. అవును, జ్ఞాపకాలు అలా వంటలు చేసినప్పుడు భలే గుర్తొస్తారు కదా. ఇంకో అదృష్టం ఏంటంటే అందరికి ఒకటే అమ్మ ఉంటుంది, మాకు 2 అమ్మలు ఉన్నారు. 2 అమ్మల ప్రేమని ఆస్వాదించాం మేము చాలా బాగా. అదే ఇప్పుడు మనకి అట్లా పప్పు అనగానే అత్తయ్య గుర్తొచ్చింది. అలాగే నువ్వు వంట చేస్తుంటే ఈ సీన్ చూస్తుంటే నాకు నన్ను ఎన్ని తిట్లు తిట్టేది. నూడి చేసేది కాక ఇంకా నీకు వంటలు చేసి పెట్టాలన్నా, నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చొని అని అనేది. అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉడికింది కదా, ఇవన్నీ 1 by 1 వేసుకోవాలి. ఏమేంటి? ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, కట్ చేసుకుని. తర్వాత వేస్తా, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆకుకూర వేసుకోవాలి. ఫస్ట్ ఆకుకూర వేసుకున్నాం, ఆకుకూర పచ్చిమిర్చి వేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ టొమాటో, నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్ వేసుకున్నా ఒకటే, సమ్మర్ కాబట్టి మనం కొంచెం కొద్దిగా వండుకుంటే వేసేసుకోవచ్చు, ఎక్కువ వండుకుంటే ఆనియన్ అవాయిడ్ చేయడం బెటర్. సమ్మర్ అంటే కొంచెం స్మెల్ వస్తుంది అనమాట ఈవినింగ్ వరకు, లేకపోతే రేపు మార్నింగ్ అట్లా. రేపు మార్నింగ్ తినర్లే గానీ. ఇంకా ఉప్పు కారం వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి, దీంట్లో కారం పెద్దగా అవసరం లేదు, కారము ఎక్కువ వేసుకోవద్దు అనమాట, 1/2 స్పూన్ చాలు అంతే. పచ్చిమిర్చినే బాగుంటది ఇందులో. పప్పు గంగవెలకు ఉప్పు. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఓకే, సాల్ట్ అన్ని వేసేసాం కదా. వేసేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఉడకనిచ్చాలన్నమాట. అన్ని వేసాం కదా, ఇప్పుడు కొంచెం మంచిగా ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత పోపు పెట్టేసుకోవటమే అనమాట. పప్పు అయితే ఉడుకుతుంది. నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ప్రతి ఫంక్షన్ లో అత్తయ్యని ఒక పాట పాడమనగానే టక్కునందుకునే ఆ పాట గుర్తొచ్చింది. ఆమెని మెమరీ చేసుకుంటున్నాం కాబట్టి ఆ పాట నీ నోట వినాలని మా అందరి కోరిక. సరే వచ్చా? వచ్చు, భలే మంచి రోజే కదా. భలే వాడేది, మస్తు వాడేది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే మేటి రోజు, వసంతాలు పూచే మేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులం పలికిన రోజు. అంతే వచ్చు నాకు, అంతే బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. అత్తయ్య అయితే భలే పాడేది. అవును, అమ్మ నువ్వు అమ్మ అంటే కూడా బాగా పాడేది పాట. అమ్మ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది కదా. మేము డ్యూటీలో సైన్ ఆన్ చేస్తాం కదా, సైన్ ఆన్ చేయగానే ఒక గంట ఉంటది మా దాంట్లో. ఆ గంట గుళ్ళో గంట లాగా ఉంటది అనమాట. అది కొట్టి మేము నోస్ ప్యాడ్ అని ఒక ఓత్ తీసుకొని అప్పుడు మేము డ్యూటీకి వెళ్ళాలి. ఆ డ్యూటీకి వెళ్ళాలి, నేను కంపల్సరీ ఆ గంట కొడతాను. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ, నేను ఇంత రావడేవాడిని కదా, అయినా కూడా మా అమ్మ నన్ను ఎత్తుకొని గంట కొట్టించేది. అయితే ఇప్పుడు ప్రతిసారి డ్యూటీ పోతున్నాడు మన, లేకపోతే కొద్దిగా పెద్ద అయినాక మా నాన్న ఎగిరి కొట్టేవాడు అనమాట. ఇప్పుడు వెళ్తా కంపల్సరీ దాన్ని అలా కొట్టినప్పుడు అమ్మ నాన్న గుర్తొస్తారు. వాళ్ళని ఆ రోజు ఎత్తుకొని చేసిన అల్లరి ఇదంతా బాగా గుర్తొస్తుంది. ఇప్పటికి కూడా గంట కొడుతున్నావు? ఇప్పటికి కూడా గంట కొడుతూనే ఉన్నా, ప్రతి డ్యూటీలో కంపల్సరీ గంట కొడుతున్నాను.
బాగుంది మేము థ్యాంక్ యూ. చందమామ అందిన రోజు, బృందావని పలికిన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే చందమామ అందిన రోజు, బృందావని పలికిన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, ఆయ్ వసంతాలు పూసే నేటి రోజు. బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. అమ్మ పాడే పాట ఇది. అవును, బాగా పాడేది. నాన్న కూడా మంచి మహమ్మద్ రఫీ సాంగ్స్ ఇట్లా చాలా. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఆమె పాట పాడుతున్నారు వీళ్ళు, నా పాటలన్నీ ఎక్కడికి పోయినాయి అని పైన తిట్టుకుంటున్నారు పాపం. మా నాన్న రెగ్యులర్ గా పాడే ఒక పాట చెప్తా. ఏం పాట? నీలాంటి అమ్మాయిల కోసం. అమ్మో, అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయిందా అమ్మాయిలకి సైట్ కొట్టడం? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సరే, నెక్స్ట్ వీడియోలో ఉంటది. నీకు ఏముంటదో తెలుసా? నీ లవ్ స్టోరీ చెప్పాలి పెళ్లి కాక ముందు. షూరా? తప్పకుండా చెప్తా. నువ్వు చెప్పకుండా నేను బయటికి తీస్తా, వెలికి తీసి మరి వ్యూవర్స్ కి చెప్తా. ఓకే, ఎలా వెలికి తీస్తానో నీకు సస్పెన్స్. ఇప్పుడు మా డాడీ పాట ఎలా వెలికి తీసానో నీకు కూడా తెలీదు. ఎందుకు డైవర్ట్ అవుతున్నా? డైవర్ట్ చేస్తున్నావు? లేదు, నేను తీస్తా, వెలికి తీస్తా. సరే. देखो दिल के देखो दिल के देखो जी, दिल लेने वालों दिल देना सीखो जी, दिल के देखो दिल के देखो दिल के देखो जी, दिल लेने वालों दिल देना सीखो जी, ओहो दिल लेने वालों दिल देना सीखो जी, पूछो 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 परवाना से जरा, धीरे धीरे चलने में कैसा है मजा, ओहो पूछो 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 परवाना से जरा. ఇలా చేసి అమ్మాయిలకి సైట్ కొట్టేదా మామయ్య? సైట్ మామూలు కొట్టాడు. నాన్న మంచి ఆర్టిస్ట్. అవునా? మరి అత్తయ్య అప్పుడు సురభి కంపెనీలో మంచి డ్రామా ఆర్టిస్ట్. ఒక్కొక్క పాత్ర వేసిందంటే అసలు మామూలు లేదు. ఫోటోస్ కూడా ఉన్నాయి కదా చాలా. చింతామణిలో శ్రీహరి పాత్ర చేసేవాడు. అవన్నీ బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. చాలా బాగుంటది. ఈసారి పోయినప్పుడు పెడదాం. ఈరోజు మంచిగా అమ్మ నాన్ని గుర్తు చేసుకుంటూ పప్పు గంగవాయల కూర నేనే గుర్తు నీకోసం టేస్టీ గా చేస్తున్నా. ఉడికిందా లేదా పప్పు? అది ఉడికింది ఆల్రెడీ. కుక్కర్ ఒకసారి కుక్కర్ చూపించు. సరే, అని బాగానే డాన్సులు బాగా చేస్తున్నావు కానీ పప్పు ఉడికిందా లేదా చూడు. ముందు పప్పు ఉడకాలి. నా దగ్గర పప్పులు ఉడికిస్తాడా? నీకు నడవదు. ఎన్ని సంవత్సరాలు పప్పులు ఉడికిస్తా? ఇక్కడ పప్పు కూడా ఉడికించిన. నా దగ్గర ఉడికించింది చాలు నీ పప్పులు. పప్పులు ఉడికించి బిస్కెట్లు వేసి, అంటే జీన్స్ అక్కడి నుంచి వచ్చింది. అంతే. పెళ్ళానికి బిస్కెట్లు వేయాలంటే మనమే. పెళ్ళానికి ఏంది బిస్కెట్లు? అమ్మాయిలకి వేయాలి. పెళ్ళం అమ్మాయి కదా. ఏంది పతివ్రత శిరోమల్లా మాట్లాడుతుండు. పతివ్రత పాశం ఉంటే పొద్దున దాకా చల్లారలేదంట. సాంప్రదాయ అది నీకు వర్తిస్తుంది. సుపిని సుధ పూసని పప్పునైతే ఇప్పుడు పప్పు గుత్తితో మంచిగా ఉడికిపోయింది అనమాట పప్పు. దీన్ని మంచిగా రుబ్బుకోవాలి ఇట్లా పప్పు గుత్తితో. చిన్నప్పుడు అయితే కింద కూర్చొని పప్పు గుత్తితో ఇలా తిప్పేవాళ్ళు. ఇప్పుడు కింద కూర్చునే సీన్లు లేవు కదా. అప్పుడు పప్పు గుత్తితోటి పప్పుని అట్లా తీస్తుంటే అట్లా రుబ్బుతుంటే కూడా ఇట్లా పెట్టి అమ్మ వాళ్ళు ఒక పాట పాడుకుంటూ ఏదో ఒక పాట పాడుకుంటూ ఇట్లా రుబ్బే సరదా సరదా పాటలు పెట్టి ఇలా భలే ఉండేది కదా. మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు తాలింపు చేసుకోవాలన్నమాట. మంచి మంచి పాటలు పాడేవాళ్ళు.
ఇంకా దీన్ని మంచిగా మనం పోపు పెట్టేసుకుందాం. yes. నువ్వేమో పప్పు చేస్తావు, నేనేమో తాలింపు పెడతా. తాలింపు నీకు పప్పుకి తాలింపే అందమే. అవును, ఇప్పుడు ఎంత అందంగా ఉన్నా అమ్మాయి నవ్వలేదు అనుకో, ఆ అందం అంతా పోయినట్టు. పప్పు నువ్వు ఎంత బాగా చేసినా తాలింపు బాగాలేదు చేస్తున్నట్టు ఓ పెద్ద వీడియో. తాలింపు బాగాలేదు అనుకో అసలు దానికి విలువే ఉండదు, టేస్టే రాదు. సరే తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టేటప్పుడు వచ్చే గుమ్మగుమ్మలు ఇప్పుడు వస్తుంది. ఎప్పుడైనా మనం పప్పు తాలింపు పెట్టేటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని పెడితే ఆ టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. ఎప్పుడు నేనైతే ఇలాగే చేస్తాను, అంటే కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్, సమ్మర్ కదా ఆయిల్ తక్కువ వాడాలి. నెయ్యి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేనైతే ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఎండుమిర్చి వేస్తాను అన్నమాట తాలింపులో. ఇంకొంచెం నూనె వేడి కావాలి, ఒక్కసారి వేసేయచ్చు. సుబ్బులు హే సుబ్బులు, నువ్వు కొల్లాటం ఆడుతుంటే సుబ్బులు, నా ప్రాణమంతా గాయ గాయ సుబ్బులు, నా ప్రాణమంతా గాయ గాయ సుబ్బులు. ఆ పాట ఎందుకు గుర్తొచ్చింది? నేను చూస్తుంటే పాట గుర్తొస్తుంది. ఇంకా ఈ రోజు నా కోసం ఏం అనలేదు ఏందా అని ఆలోచిస్తున్నా. అవునా? వద్దులే, ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఇది నేను వాడిన సూపర్ హిట్ సాంగ్. సమ్మర్ లో వంట రూమ్ లో ఉండాలంటే చాలా కష్టం అబ్బా, చెమటలు. అవును, వంట రూమ్ లో ఏసీ పెట్టుకోరు, కొనిపిస్తే పెట్టుకుంటారు. అవునా? అయితే కొందాం. పడిందా పంచ్? నువ్వెన్నా నీకే పని చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఇందులో అంత ఓపెన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎండుమిర్చి చేసాం కదా, జీలకర్ర మినపప్పు ఆవాలు కొంచెం వేగాక ఇదన్నమాట వెల్లుల్లి కచ్చాపచ్చా వెల్లుల్లి కొద్దిగా నల్లగా మాడి దూరంగా మాడి. వెల్లుల్లి కూడా మనం ఎక్కువ వేస్తాం అన్నమాట. ఇది అత్తయ్య అమ్మమ్మ స్టైల్ అన్నమాట. తాలింపు ఏంటంటే బాగా మాడాలి, మాడితే ఆ టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి దూరగా ఉన్నప్పుడు ఎండుమిర్చి ఇలా నలుగుతుంటే ఆ సువాసనతోటి ఆ అరోమా ఫీల్ వేరే లెవెల్ అబ్బా. లాస్ట్ లో పప్పుకి ఇంపార్టెంట్ ముఖ్యమైనది కరివేపాకు, లేకపోతే పప్పే లేదు. సువాసన లేకపోతే. ఇంతకుముందు మా వీధిలో ఎవరింట్లో ఎట్లా వచ్చినప్పుడు కరివేపాకు స్మెల్ వస్తుందంటే ఎమ్మడి గిన్నె పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. కొంతమంది వెల్లుల్లి వేస్తే ఇంగు వేయరు అనమాట, కానీ నేను వేస్తాను. ఇక అది అలవాటు అయిపోయింది అన్నిట్లో ఇంగుని వాటి. ఇంగు చాలా మంచిది, చాలా చిన్నప్పటి నుంచి మనకి ఇంగుని అలవాటు చేస్తారు కదా, పాలల్లో కలిపి వేయటము. అలా మనకి పూర్వీకులు ఏదైనా మన మంచి కోసం ఆముదం కూడా చిన్నప్పుడు వేసేవాడు కదా లలిత. ఉగ్గులో వేస్తారు మామూలుగా. ఆముదం కూడా మనం చిన్నప్పుడు వేసేవాడు. అవును. ఇప్పుడు చాలా మంది నైట్ పడుకునేటప్పుడు బొడ్డులో ఆముదం వేసుకొని పడుకోండి, కట్టుకొని ఆముదం తాగండి అని చెప్తున్నారు. అయితే చాలా మంచిదండి, నిజం. నిజం లలిత, చాలా ఆరోగ్యం అంటే అది. అవునా? నువ్వు వేసుకొని హాయి పడుకో, మాకు వద్దులే. ఎందుకు నవ్వుతున్నావే? ఆరోగ్య సూత్రాలు లలిత అవన్నీ. నీ ఆరోగ్య సూత్రాల కొండ మీద పెట్టుకోపోయి. ఇప్పుడు తాలింపు అయిపోయింది. ఇప్పుడు పప్పులో వేస్తుంటే అందులో నుంచి కాదు లలిత, అది కాదు, ఈ అరోమా ఎంత బాగుంది తెలుసా? అది పప్పు తాలింపు లేనప్పుడు ఉత్త తాలింపు తినలేము, రెండిని కలపాలా, అప్పుడు వస్తుంది మజా. మజా.
గంగబాయల కూర పప్పు రెడీ అయిపోయింది. చూసారా వ్యూవర్స్ ఎంత బాగుందో, చూడటానికి కూడా తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఒంటికి కూడా చలవ అనమాట. సమ్మర్లో అందరూ చేసుకొని తినండి. సమ్మర్లో ఇలాంటి ఫుడ్ తింటే మనకి కొంచెం బాడీ కూడా కూల్గా ఉంటుంది. గంగబాయల కూర అంటేనే గంగ దగ్గర పెరిగేది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఇదే అండి మా బావ మరదల గంగబాయల కూర పప్పు కదా. మంచి గంగబాయల కూర పప్పు రెడీ అయిపోయింది. కష్టపడి ఎండకి చేసాము. ఓకే అండి, ఇది చాలా హెల్దీ అన్నమాట. అందరూ చేసుకొని తినండి. మేము మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలు చేస్తూ మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మేము ఎంటర్టైన్ చేయడానికి మాకు ఉత్సాహం రావాలంటే మీరు లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ కొంచెం మోటివేషన్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.